హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం 3 పరీక్షలు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా పవనపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ప్రభువైన అవనీంద్ర మహారాజు ఒకనాడు నిండు కొలువులో ఉండగా రాజభటులు బక్క చిక్కిన ఒకరిని పెడరెక్కలు విరిచి తెచ్చి ఆయన ముందు నిలబెట్టారు. ఎవడ్రాయుడు అని గద్దించి అడిగాడు రాజు. జిత్తులమారి జాలయ్య ప్రభు ఇన్నాళ్లకు దొరికాడు అని భటులు జవాబిచ్చారు. ఉరిశిక్ష విధిస్తున్నా, చింత చెట్టు కొమ్మకు వేలాడదీయండి అని వెంటనే ఆజ్ఞాపించాడు రాజు. అయ్యా ప్రభు, తమరు నన్ను కరుణించాలి అన్నాడు దీనంగా జిత్తులమారి జాగయ్య. తమరు రాజులు కనుక ఖడ్గబలం చేత బతుకుతున్నారు, నేను సామాన్యుని గనుక యుక్తి బలం చేత జీవిస్తున్నాను. ఏదో ఒక విధంగా బతకాలి కదా ప్రభు, మీరే న్యాయం చెప్పండి అంటూ రాజును జాలిగా వేడుకున్నాడు జాలయ్య. అప్పుడు రాజు జాలయ్యతో, నా కత్తికి ఈ లోకంలో ఎదురంటూ లేదు, మరి నా యుక్తి బలానికి కూడా ఎదురు లేదా అన్నాడు. లేదు ప్రభు, లేదు అన్నాడు జిత్తులమారి జాలయ్య కొంతసేపు ఆగి. ఓహో అలాగా, అయితే సరే, నీ బుద్ధి బలాన్ని పరీక్షించేందుకు 3 పరీక్షలు పెడతాను అన్నాడు రాజు. బుద్ధిబలం కలవాడికి అసాధ్యమైన పని అనేదే లేదు ప్రభు అన్నాడు బాలయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ. రాజాజ్ఞ ప్రకారం బాలయ్యకు కట్టిన కట్లు విప్పేశారు భటులు. రాజువాణ్ణి కోట బురుజు మీదకి తీసుకుపోయి దూరాన పొలం దున్నుతున్న ఒక రైతును చూపించారు. ఆ రైతుకు తెలియకుండా అతని కాడి ఎడ్లను నువ్వు దొంగతనం చేయాలి, ఇదే నేను నీకు పెట్టే మొదటి పరీక్ష అని చెప్పాడు. రాజు వద్ద సెలవు తీసుకొని జిత్తులమారి జాలయ్య బయలుదేరాడు. పొలం పక్కనే ఉన్న అడవిలోకి చడి చప్పుడు లేకుండా చొరపడ్డాడు. అక్కడే దాక్కుని గొంతెత్తి శ్రావ్యంగా పాడసాగాడు. ఆ పాట చెవిన పడేసరికి పొలం దున్నుతున్న రైతు దున్నడం ఆపేసి, ఇంత అద్భుతమైన శ్రావ్యమైన పాట ఎక్కడి నుంచి వస్తుందా అని నలుమూలలా చూడసాగాడు. ఎవ్వరూ కనబడకపోయేసరికి ఎడ్లను వదిలేసి తన్మయత్వంతో అడవిలోకి జొరపడ్డాడు. ఇందుకోసమే ఎదురు చూస్తున్న జిత్తులమారి జాలయ్య అడవిలో నుంచి బయటపడి ఆ ఎడ్ల వద్దకు వచ్చాడు నేరుగా. మొలలో ఉన్న కత్తి తీసి ఆ ఎడ్ల తోకలు కొమ్ములు కోసేశాడు. వాటిని అక్కడే భూమిలో కాస్త బయటికి కనిపడేట్టు పాతేసి ఆ మొండి ఎడ్లను అడవిలోకి తరిమేశాడు. ఇంతలో రైతు అడవిలో నుంచి యువతలకి వచ్చాడు. ఎంత వెతికినప్పటికీ అడవిలో ఆ పాటను పాడే మనిషి కనిపించలేదు. తీరా ఎవడో దారి తప్పిన గంధర్వుడే ఈ గానం ఆలపించి ఉంటాడనుకొని మనసు సరిపెట్టుకున్నాడు. అయితే ఇంతకంటే మాత్రం నేను చేయగలిగిందే ఉంది. సరాసరి తను దున్నుతున్న చేను వద్దకు వచ్చి చూస్తే అక్కడ ఎడ్లు అతనికి కనిపించలేదు. కానీ భూమిలో నుంచి కొంచెం కొంచెంగా ఎడ్ల కొమ్మలు తోకలు కనబడుతున్నాయి. ఇంతలో జిత్తులమారి జాలయ్య కూడా అక్కడికే వచ్చాడు. తనకు ఏమీ తెలియనట్టు, ఈ సెటప్ మొత్తాన్ని ఇప్పుడే చూస్తున్నట్టు, ఏం జరిగింది అని రైతును అడిగాడు. రైతు జరిగిందంతా చెప్పాడు. అందుకు జాలయ్య, ఒకవేళ భూమి కూరుకుపోయిందేమో తోక పట్టుకొని లాగచ్చుగా అని సలహా ఇచ్చాడు. పాపం ఆ రైతు బయటకు కనబడుతున్న తోకలు కొమ్మలు పట్టుకొని గుంజేసరికి అవి కాస్త అతని చేతుల్లోకే ఊడి వచ్చాయి. తన ఎడ్ల జత కిందనున్న మరో బురద గుంటలో దిగిపోయి ఉంటుందనుకొని దేవుడా అనుకుంటూ ఇంటికి మరలిపోయాడు. కోట బురుజు మీద నుంచి ఇదంతా కనిపెడుతూనే ఉన్న అవనీంద్రుడు బాలయ్య బుద్ధి బలాన్ని మెచ్చుకున్నాడు. కాసేపటికల్లా బాలయ్య తిరిగి వచ్చాడు. బాలయ్య, నీ బుద్ధి బలం గొప్పదే, ఒప్పుకుంటా. ఇప్పుడు రెండో పరీక్ష చెప్తున్నా విను. ఈ రాత్రికి మా గుర్రపుశాలలోని పంచకళ్యాణిని ఎవ్వరికీ తెలియకుండా తస్కరించాలి, తెలిసిందా అన్నాడు రాజు. బాలయ్య రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు. రాజు వెంటనే గుర్రపుశాలలో ఉన్న కాపలా వాళ్ళని పిలిచి, ఈ రాత్రికి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది మనకు చాలా ముఖ్యమైన రోజు అని హెచ్చరిక చేశాడు. బాలయ్య సరాసరి రాజభవనానికి వెళ్ళి సేనానాయకుడి బట్టలు ధరించాడు. అవి తొడుక్కొని నడిరేయికల్లా గుర్రపుశాల దగ్గరికి వచ్చి చూస్తే రాజుగారి కాపలా వాళ్ళంతా అతి జాగ్రత్తతో ఉన్నారు. ఒక అశ్వికుడు రాజుగారి పంచకళ్యాణి మీదనే కూర్చున్నాడు. పరిస్థితిని తెలుసుకున్నాడు జాలయ్య. నేరుగా కాపలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి,
దొంగ దొరికిపోయాడు. ఇంత రాత్రి వరకు మీరు మేలుకొని జాగ్రత్తగా ఉన్నందుకు రాజుగారు మిమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు. మిమ్మల్ని సరదాగా ఉండమని ఈ పానీయం బహుమతిగా పంపించారు అంటూ వెంట తెచ్చిన షర్బరు బుడ్లు తలా ఒకటి వాళ్ళ ముందు పెట్టారు. భాగారం తప్పిందే చాలనుకున్న భటులంతా ఆ షర్బతు బళ్లను అందినట్టుగానే నోటికి తగిలించారు. అందులో ముందుగానే మత్తు మందు కలిపి తెచ్చిన జిత్తులమారి బాలయ్య వాళ్ళు తాగి కింద పడిపోగానే రాజుగారి గుర్రాన్ని ఎక్కి బయటికి ఉడాయించాడు. కాసేపు అయిన తర్వాత రాజుగారు అశ్వశాలకే వచ్చి చూస్తే వీడిలో ఉన్న ఆడవాళ్లు కనిపించారు. అయితే శాలలో గుర్రం లేదు. అంతకు ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఇంత మోసం జరిగిందేమిటా అని అనుకునేంతలో గుర్రం మీద నుంచి బాలయ్య రాజుగారి ఎదుట దిగాడు. రాజు తెల్లబోతు, బాలయ్య, ఇక ఆఖరి పరీక్ష చెప్తా విను. రాణిగారి వేలి ఉంగరాన్ని ఆమె మేలుకొని ఉండగా నువ్వు అపహరించగలిగితే నిన్ను క్షమిస్తాను అన్నాడు. ఈ మాట చెప్పి రాజు సరాసరి అంతఃపురానికి వెళ్లి రాణి పక్కనే కూర్చున్నాడు. పహారా వాళ్లను రెచ్చరించే ఉంచాడు. గంట సేపైన తర్వాత హఠాత్తుగా ఎవరో వస్తున్న అలికిడి వినపడింది. పిట్టగోడ దగ్గరకు వెళ్లి రాజు కిందకి చూశాడు. పిట్టగోడ వరకు ఒక నిచ్చెన అంటించి ఉంది. ఆ నిచ్చెన మీద నుంచి ఎవరో మనిషి పైకి ఎక్కి రావడం కనిపించింది. ఇంకెవరు జిత్తులమారి జాలయ్య అయి ఉంటాడనుకొని ఆ చీకట్లో సరిగ్గా గుర్తించకుండానే రాజు నిచ్చెన ఒక చేత్తో పట్టుకొని ఆ మనిషిని రెండో చేత్తో నెట్టేశాడు. అలా రాజు నెట్టేసింది నిజమైన మనిషి కాదు. బాలయ్య సరిగ్గా చేసిన తన ముందునే మరో గుడ్డ బొమ్మ తయారు చేసి నిచ్చెన మెట్ల మీదకి ఎక్కుతున్నట్టుగా బొమ్మను తాడుతో లాగుతున్నాడు. తమ నిచ్చెనకు ఒక పక్కగా నించొని ముస్లింలు ఏం జరుగుతుందో అని వేడుక చూస్తూ ఉన్నారు. మనిషి అనుకున్న ఆ బొమ్మను తిరిగి నెట్టివేయగానే రాజు మెట్లు దిగి కిందకు వచ్చేశాడు. రాజు అటు వెళ్ళగానే బాలయ్య మరొక ప్రతినిధి మెట్లెక్కి రాణిగారి అంతఃపురం చేరుకొని చాటున దాగి మారు గొంతుకుతో ఇలా అన్నాడు. పాపం అనుకున్నదంతా అయింది. జిత్తులమారి జాలయ్యగాడు నిచ్చెన మీద నుంచి కింద పడి చచ్చాడు. ఇక నీ ఉంగరానికి ప్రమాదం ఏమీ లేదు. అయినా కొన్నాళ్ల వరకు ఉంగరం పెట్టుకొని నిద్రపోవడం మంచిది కాదు. ఇటివ్వు, నేను దాచేస్తా అన్నాడు. నిద్రమత్తులో ఉన్న రాణి ఈ మాట వినగానే తన వేలి ఉంగరాన్ని తీసి తన పక్కనే ఉన్న జాలయ్య చేతికి ఇచ్చేసింది. ఆ ఉంగరం చేతబుచ్చుకొని జాలయ్య పరుగు తీశాడు. కాసేపటికల్లా రాజు వచ్చి నిద్రలో ఉన్న రాణిని లేపి పాపం అనుకున్నదంతా అయ్యింది అని ఏమో చెప్పబోయేసరికి రాణి కళ్ళు తెరిచింది. అస్తమానం అదే మాట, ఇప్పుడే కదా నా వేలి ఉంగరం తీసి పట్టుకెళ్ళావు అంది ఆమె విసుగ్గా. ఏంటి ఉంగరమా? ఉంగరం అన్నాడు రాజు తెల్లబోతు. వెంటనే జిత్తులమారి జాలయ్య ఎత్తు తెలిసిపోయింది రాజుకు. తెల్లవారుగానే జిత్తులమారి జాలయ్య రాణిగారి ఉంగరంతో సహా రాజుగారి దగ్గరకు వచ్చాడు. రాజు నవ్వుతూ, జాలయ్య, నీ బుద్ధిబలం సాటి లేనిదని తేలిపోయింది. నీ ఉరిశిక్ష రద్దు చేస్తున్నా. జిత్తుల మాన్యం అనే పేరుతో నీకు 100 ఎకరాల పొలం కూడా ఇస్తున్నాను. హాయిగా బతుకు పో అన్నాడు. ప్రభువుల దయ అంటూ చేతులు జోడించి రాజుకు నమస్కరించాడు జిత్తులమారి జాలయ్య. జాలయ్య తన యుక్తి వల్ల సంపాదించుకున్న జిత్తుల మాన్యం ఈనాటికి అనుభవిస్తూ సుఖంగా ఉంటున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.